అల్లు రామలింగయ్య గారు పాలకొల్లులో జన్మించిన అల్లు రామలింగయ్య గారు వ్యవసాయ కుటుంబంలో పుట్టారు. అయితే చదువు ఏమాత్రం అబ్బలేదు కాబట్టి దాంతో తండ్రి వ్యవసాయం చేయమంటే కూడా చేసేవారు కాదట. వారిని వీరిని నవ్విస్తూ ఎప్పుడూ ఆకతాయిగా అల్లరి చిల్లరగా తిరిగేవారు. అప్పట్లో నటీనటులందరికీ నాటక రంగమే పెద్ద యాక్టింగ్ ఇన్స్టిట్యూట్. అక్కడి నుంచి వచ్చిన వారి సినిమా రంగంలోకి కూడా ఎంట్రీ ఇచ్చేవారు. అల్లు రామలింగయ్య గారు సైతం నాటకాల్లో వేషాలు వేయాలని ఆశపడ్డారు. ఎక్కడ నాటకం జరిగినా అక్కడికి వెళ్ళిపోయేవారు. ఓ రోజు నాటకం జరుగుతున్న స్థలానికి వెళ్లిన అల్లు రామలింగయ్య గారు అక్కడ కాంట్రాక్టర్తో ₹3 ఎదురు ఇచ్చి ఆ నాటకంలో వేషం సంపాదించుకున్నారట. ఎలాంటి నాటక అనుభవం లేకపోయినా ఆ బృహస్పతి వేషం వేసిన ఆయన చక్కగా నటించారు. ఆ తరువాత ఆ ₹3 కోసం ఇంట్లో బియ్యం దొంగతనం చేసి అమ్మి మరీ ఆ అప్పు తీర్చారు. అలా ఎన్నో వేషాలు వేసిన అల్లు రామలింగయ్య గారు చివరికి 1952లో పుట్టిల్లు అనే సినిమాతో హాస్య పాత్రలు వేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఏకంగా 100 చిత్రాల్లో 100 డిఫరెంట్ హాస్య పాత్రలు పోషించిన ఘనత ఆయనకు మాత్రమే దక్కింది. అలా 1952లో మొదలైన ఆయన సినిమా ప్రయాణం 2002లో నవదీప్ హీరోగా వచ్చిన జై సినిమా వరకు కొనసాగింది. ఇలా ఆయన చివరి శ్వాస వరకు నటించారు. ఎన్టీఆర్ గారు, అక్కినేని గారు వంటి హీరోలతో మొదలైన అల్లు రామలింగయ్య గారి జీవిత ప్రస్థానం ఈ తరం కుర్ర హీరోల వరకు కొనసాగడం విశేషం. అల్లు రామలింగయ్య గారు చిత్ర పరిశ్రమ కోసం చేసిన కృషి కారణంగా 1990లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చి ఘనంగా సత్కరించింది. ఇక 2001లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డుతో ఘనంగా సన్మానించడం విశేషం. టాలీవుడ్ చిత్ర పరిశ్రమ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 2013వ సంవత్సరంలో సినిమా పరిశ్రమ విడుదల చేసిన 50 తపాలా బిళ్లల్లో అల్లు రామలింగయ్య గారి జ్ఞాపకార్థం ఒక బిళ్లను విడుదల చేసింది. అల్లు అర్జున్ హీరోగా ప్రస్తుతం ఆయన మనవడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఎంతో పెద్ద హీరో అయ్యాడు. అయితే అల్లు రామలింగయ్య గారి పేరుపై ఒక స్టూడియో కట్టాలని అల్లు అర్జున్ భావిస్తున్నాడు.